హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. మనం మన ఛానల్లో ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ అనే కొరియన్ జాంబీ థ్రిల్లర్ డ్రామా ఎక్స్ప్లెనేషన్ని చేసుకుంటూ ఉన్నాము. మీరు కనుక ముందు 3 పార్ట్స్ని మిస్ అయి ఉంటే లింక్స్ని డిస్క్రిప్షన్లో ఉంచుతాను. మిస్ అవ్వకుండా వెంటనే వెళ్ళి చూసేసి ఆ తర్వాత ఈ వీడియోని చూడండి. ఎపిసోడ్ ఓపెనింగ్లో హీరోని విలన్ తన కన్ను పీకేద్దామన్నంత కోపంలో చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అదే టైంకి సెకండ్ హీరో వచ్చి విలన్తో తలపడ్డానికి ఎంత ట్రై చేసినా అందరినీ ఎగరేసేస్తూ మరి హీరోని చంపేయాలన్నంత కోపంలో ఉంటాడు విలన్. కరెక్ట్ టైంకి నామ్రా వచ్చి మళ్ళీ విలన్తో తలపడడానికి ట్రై చేస్తుంది. నామ్రా పవర్ని చూసిన విలన్ షాక్ అయిపోతాడు. నామ్రా కూడా తనలాంటిదే అని గుర్తిస్తాడు. ఎలాగోలాగా నామ్రా సెకండ్ హీరోని కాపాడి విలన్ని అంత పైనుంచి కిందకి తోసేస్తుంది. మళ్ళీ విలన్ తనకి ఏమి కానట్టు లెగిసి నుంచుంటాడు. మిలిటరీ క్యాంప్లో టెర్రస్ అబ్బాయి ఇంకా అమ్మాయి కలుసుకుంటారు. ఆ అబ్బాయి నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అని చాలా ప్రేమగా అడిగితే ఆ అమ్మాయి మాత్రం నేను స్కూల్ని తగలపెట్టేశాను తెలుసా, ఎంత హ్యాపీగా అనిపించిందో, నువ్వు కూడా హ్యాపీగా ఉన్నావా అని అడుగుతుంది. నాకు చాలా ఆకలేస్తుంది అని అంటే ఆ అబ్బాయి తన చేతిలో ఉన్న ఫుడ్ బాక్స్ని తనకి ఇచ్చి ఇది తిను, అక్కడ చాలా పెద్ద లైన్ ఉంది, నేను మళ్ళీ నుంచుంటానులే అని అంటే తను మాత్రం నేను ఇది తినను, నాకు నిన్ను తినేయాలని ఉంది అని అంటుంది. నెక్స్ట్ సీన్లో విలన్ లాగే నామ్రా కూడా వీళ్ళపై ఏదో ఒక రోజు అటాక్ చేస్తుందని అక్కడున్న ఒక అమ్మాయి తన్ని తిడుతూ ఉంటుంది. కానీ నామ్రా అలా చేయకుండా ఉండేలాగా నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను, నా వల్ల మీకు ఎటువంటి ప్రమాదం రాదు అని ప్రామిస్ చేస్తుంది. వాళ్ళెవ్వరూ ఊహించని విధంగా కరెక్ట్ టైంకి వాళ్ళ టెర్రస్ పైకి ఒక హెలికాప్టర్ వచ్చి వాలుతూ ఉంటుంది. హెలికాప్టర్ని టెర్రస్ పైన అయితే ల్యాండ్ చేయరు, గాల్లోనే ఉంచి కొన్ని రోప్ సహాయంతో కొంతమంది సోల్జర్స్ కిందకి దిగుతారు. అసలు ఆ సోల్జర్స్ ఇక్కడికి రావడానికి కారణం వాళ్ళు ముందే డిటెక్టివ్ని రెస్క్యూ చేసి ఉంటారు కదా, ఆ డిటెక్టివ్ ఈ సోల్జర్కి చెప్పుంటాడు. అదే మిస్టర్ లీ యొక్క ల్యాప్టాప్లోనే అన్ని విషయాలు దాగున్నాయని, ఆ ల్యాప్టాప్ ఇప్పుడు స్కూల్లో ఉందని, అది కూడా సైన్స్ ల్యాబ్లో ఉందని చెప్పేసరికి మిలిటరీ హెడ్ వెంటనే తన దగ్గర ఉన్న కొంతమంది పవర్ఫుల్ సోల్జర్స్ని స్కూల్కి పంపిస్తాడు. అందుకే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటారు. ముందు పిల్లలందరి బాడీ టెంపరేచర్ నార్మల్ కండిషన్లో ఉందా లేదా అన్న విషయం చెక్ చేసుకుంటారు. కేవలం నామ్రాది మాత్రమే కొంచెం వింతగా ఉండడంతో వీళ్ళందరూ బాగానే ఉన్నారు, ఆ అమ్మాయి కూడా బాగానే ఉంటుందిలే అనుకొని ఒక అంచనాకి వస్తారు. ఆ తర్వాత అన్ని జాంబీస్ని షూట్ చేసుకుంటూ ఒక సోల్జర్ చివరికి ల్యాప్టాప్ దగ్గరికి చేరుకుంటాడు. డేటాని మొత్తం తన పర్సనల్ ల్యాప్టాప్లోకి ఎక్కించుకొని మళ్ళీ సేఫ్గా టెర్రస్ పైకి వచ్చేస్తాడు. హెలికాప్టర్ టెర్రస్ పైన ల్యాండ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు వేసిన ఆ రోప్ని పట్టుకొని ఒకరి తర్వాత ఒకరు జాగ్రత్తగా పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఇదే టైంలో ఆ కమాండర్ చూడకూడని విషయం ఒకటి చూసి బాగా షాక్ అయిపోతాడు. అదే ఆ టెర్రస్ పైన ఉన్న ఆ అమ్మాయి హ్యాంబీ అయ్యి ఉంటుంది కదా, ఆ అబ్బాయిని తినేయాలని కూడా చెప్పి ఉంటుంది. వెంటనే ఆ అబ్బాయిని కరిచేసి అతన్ని కూడా ఒక జాంబీలాగా మార్చేస్తుంది. అంతటితో ఆగకుండా అడ్డొచ్చిన సోల్జర్స్ అందరినీ గాల్లోకి ఎత్తి ఎగరేసి పడేస్తూ ఉంటుంది. ఇది చూసిన కమాండర్ ఆ అమ్మాయి చూస్తే ఏమో నార్మల్ మనిషిలాగా ఉంది కానీ జాంబీలాగా బిహేవ్ చేస్తుంది, అంటే ఏదో ఒక అబ్నార్మల్ కండిషన్ అయ్యి ఉంటుంది. ఖచ్చితంగా ఆ అమ్మాయి కూడా వీళ్ళ స్కూల్ నుంచి వచ్చింది కాబట్టి వీళ్ళల్లో ఎవరో ఒకరు అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా, కానీ నాకు అదంతా అనవసరం అని చెప్పడంతో పాటు అక్కడున్న ఆ సోల్జర్స్ని వెంటనే ఎక్కించిన పిల్లలందరినీ కిందకి దించేయమని, వెంటనే వాళ్ళపై ఓపెన్ ఫైర్ చేయమని ఆర్డర్స్ని వేస్తాడు. కానీ ఆ సోల్జర్ మంచివాడు అవడంతో చూడడానికి వీళ్ళందరూ చాలా చిన్నపిల్లలు అవడంతో వాళ్ళని ఏమీ చేయకుండా సేఫ్గా ఉండమని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎంతైనా కమాండర్ ఆర్డర్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది, అందుకే అలా వెళ్ళిపోతాడు. సోల్జర్స్ అందరూ బాగా కష్టపడి ఈ అమ్మాయిని బంధిస్తారు. ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ని పిలిపించి ఈ అమ్మాయి ఎందుకు అలా అబ్నార్మల్ కండిషన్స్లో ఉంది, ఈ అమ్మాయి బాడీలో ఇమ్యూనిటీ ఎక్కువ ఉండొచ్చేమో అని టెస్ట్ చేయమని కమాండర్ చెప్తాడు. కరెక్ట్ టైంకి బాగా పిడుగులు పడిపోతూ ఉండడంతో, అది కూడా మనం ముందే చెప్పుకున్నాము, నామ్రాకి చెవులు బాగా పనిచేస్తాయి, చిన్న చిన్న సౌండ్స్ని బాగా వినగలుగుతుంది. ఇప్పుడు అంత బద్దలైపోతున్న సౌండ్ రావడంతో తన చెవులు బద్దలైపోతున్నంత నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. అందుకే సెకండ్ హీరో తన డ్రెస్ని చింపి మరీ ఆమె కోసం 2 ఇయర్ బడ్స్ లాంటివి తయారు చేసి చెవుల్లో పెట్టుకోమని చెప్తాడు. మరో క్షణమే వర్షం పడడం మొదలవుతుంది. ప్రతి ఒక్కరి కంటి నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళు ఇంకొక 2 రోజులు నీళ్లు తాగకపోతే చనిపోతారన్న విషయం వాళ్ళకి బాగా తెలుసు. అందుకే సంతోషంగా దేవుడు వాళ్ళ కోసం ఈ వర్షాన్ని కురిపిస్తున్నాడేమో అన్నంత ఆనందంగా ఆ వర్షం నీళ్ళనే తాగుతూ ఆనందపడుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర వాటర్ చాలా తక్కువ ఉండడంతో ఒకప్పుడు వాళ్ళు వాటర్ని వేస్ట్ చేసిన విషయాలన్నీ తలుచుకుంటూ నీళ్లు మనకి ఎంత ఇంపార్టెంట్ అన్న విషయాన్ని గ్రహించి ఇంకెప్పుడు వాటర్ని వేస్ట్ చేయమని నిర్ణయించుకుంటారు. అప్పుడే వాళ్ళందరికీ ఒక మంచి ఐడియా వస్తుంది. ఇంత పెద్ద పెద్ద పిడుగులు పడుతూ ఉండడంతో జాంబీస్కి మనం వెళ్తున్న చప్పుడు వినబడదు.
దొరికిందే మంచి ఛాన్స్ అనుకున్న వీళ్ళందరూ టెర్రస్ పై నుంచి ఎస్కేప్ అవ్వడానికి నిదానంగా మెట్లు దిగుతూ ఉంటారు. ఇంకొక వైపు జెస్సీ సీనియర్ ఇంకా తనతో ఉన్న ఇద్దరు అబ్బాయిలు కూడా బయటికి వచ్చేస్తారు. జాంబీస్ కంట పడకుండా నిదానంగా నడుస్తూ ఉంటారు. ఇంకొక వైపు హీరో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా గార్డెన్ ఏరియా దగ్గరికి వచ్చేస్తారు. అదే టైంకి హీరోకి వాళ్ళ అమ్మ ఒక జాంబీగా మారిపోయినట్టు కనబడుతుంది. ఇది నిజమా కాదా అని ఒక్కసారిగా తను భయపడిపోతూ ఉన్నప్పుడే హీరో వాళ్ళ మమ్మీ తనపై అటాక్ చేయడానికి చాలా స్పీడ్గా వచ్చేస్తూ ఉంటుంది. హీరో అలాగే చూస్తూ ఉండిపోతాడు. అసలు ఆమె హీరో వాళ్ళ మమ్మీ అని తెలియని మిగతా ఫ్రెండ్స్ అందరూ ఆమెని తన్ని చాలా బలంగా కొట్టేస్తూ ఉంటారు. వాళ్ళ మమ్మీని అంత దారుణంగా కొడుతున్న వాళ్ళ ఫ్రెండ్స్ అని కూడా చూడకుండా హీరో వాళ్ళపై తన బల ప్రదర్శన చేస్తూ తన్ని చిత్త కొట్టేస్తాడు. ఆ తర్వాతే వాళ్ళందరూ హీరోని పక్కకు లాగి ఇంకా కొడుతూ ఉంటే హీరో గట్టిగా అమ్మ అని అరుస్తాడు. మరో క్షణమే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆ జాంబీని కొట్టడం ఆపేస్తారు. ఆ తర్వాత పక్కనే ఉన్న మౌంటైన్ మీదకి వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటారు. కానీ హీరో కదలకపోవడంతో వాళ్ళ మమ్మీ వైపే చూస్తూ ఉండడంతో హీరోయిన్ ఇంకా సెకండ్ హీరో తన్ని ఎత్తుకొని ఎలాగోలాగా బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్తూ ఉంటారు. వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ మమ్మీ అసలే చాలా ఏజ్ అయిపోయి ఉండడంతో అది కూడా జాంబీలాగా మారడంతో అందరూ ఆమెని తోసేసి కింద పడి తొక్కేస్తూ ఉంటారు. హీరోకి ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళ మమ్మీ తన కోసం ఎంత కష్టపడేదో, ప్రతిరోజు రాత్రి వరకు ఉండి తను చదువుకుంటున్నంతసేపు తన్ని చూస్తూ ఉండడం, ఈ విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని వాళ్ళ మమ్మీ తన్ని ఎంత ప్రేమిస్తుందన్న విషయం గుర్తు తెచ్చుకొని ఇంకా బాధపడుతూ ఉంటాడు. వీళ్ళతోనే ఉండే ఒక అమ్మాయి కాలు జారి కింద పడిపోయి ఇంకొక అమ్మాయిని హెల్ప్ అడుగుతూ ఉంటుంది. వెనకాల నుంచి ఒక జాంబీ వచ్చేయడంతో అమ్మాయి హెల్ప్ చేయకుండానే వెళ్ళిపోతుంది. అదే టైంకి వాళ్ళ గ్రూప్లో నుంచి ఒక అబ్బాయి వచ్చి ఆమెని కాపాడుతాడు. కరెక్ట్ టైంకి జెస్సీ వచ్చి ఆ జాంబీస్ అన్నిటిని తన బాణాల్ని గురిపెట్టి మరీ వేసి చంపేస్తుంది. అదే టైంకి తెలుస్తుంది ఇప్పుడు ఆ అమ్మాయిని కాపాడిన అబ్బాయే జెస్సీ వాళ్ళ తమ్ముడని. జెస్సీ ఇంకా వాళ్ళ తమ్ముడు ఇద్దరు బ్రతికే ఉన్నారని చాలా ఆనందంగా ఉంటారు. ఇంకొక వైపు వీళ్ళందరూ ఆడిటోరియంలోకి వచ్చేస్తారు. నామ్రా ఎందుకో మనం అందరం వెనక్కి వెళ్ళిపోవాలి అని అంటుంది. వాళ్ళందరికీ తను ఎందుకు అలా చెప్తుందో అర్థం కాదు. కరెక్ట్గా థండర్ స్టార్మ్ పడడంతో ఆ లైట్ జాంబీస్ మీద పడి అక్కడ ఎన్ని జాంబీస్ ఉన్నాయో వీళ్ళకి కనబడుతుంది. జెస్సీ టీంలో ఉండే లావ్ అయిన అబ్బాయిని చాలా జాంబీస్ అటాక్ చేసి కొరికేస్తాయి. మిగిలిన వాళ్ళందరూ ప్రాణాలతో అక్కడ పక్కనే ఉన్న ఒక చిన్న రూమ్లోకి వెళ్ళి దాక్కుంటారు. హీరో వాళ్ళ మమ్మీ జాంబీలాగా మారిపోవడంతో అతను చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. హీరోయిన్ అందుకే తన్ని హగ్ చేసుకొని ఓదారుస్తూ ఉంటుంది. ఇంకొక వైపు కింద పడిపోయిన అమ్మాయి హెల్ప్ అడిగినా హెల్ప్ చేయకుండా పరిగెత్తుకుంటూ పారిపోయిన ఆ అమ్మాయిని కూడా జాంబీస్ కలిసేసి తన్ని ఒక జాంబీలాగా మార్చేస్తాయి. నెక్స్ట్ సీన్లో మిలిటరీ క్యాంప్లో ఉన్న కమాండర్ ఇంకా తన తోటి ఎంప్లాయీస్ అందరూ మిస్టర్ లీ మాట్లాడుతున్న మాటలన్నింటినీ చూసి ఆశ్చర్యపోతారు. తన కొడుకు ప్రాణాలని కాపాడుకోవడం కోసం ఇంత పెద్ద వైరస్ని క్రియేట్ చేశాడా అని వాళ్ళందరూ షాక్లోనే ఉండిపోతారు. ఆ తర్వాత హీరోయిన్ నాన్న కిమ్ ఒక షాప్లోకి వచ్చి చాలా రిబ్బన్స్ని తన బ్యాగ్లో వేసుకుంటాడు. ఎందుకో మనకి తర్వాతే తెలుస్తుంది. ఆ తర్వాత కిమ్ ఫారెస్ట్ ఏరియాకి వస్తాడు. అట్నుంచి వాళ్ళ స్కూల్కి ఈజీ వే కాబట్టి తను వస్తున్న దారిని గుర్తుపెట్టుకోవడం కోసం ప్రతి రిబ్బన్ని ఒక్కొక్క చెట్టుకి కట్టేస్తాడు. కాల్ జారి అతని స్టమక్ ఒక చెట్టుకు గుర్తుకుంటుంది. ఆల్రెడీ తన కడుపుకి ఒక బుల్లెట్ తగిలి ఉంటుంది. అయినా తన కూతుర్ని కాపాడాలన్న ఒక్క పట్టుదలతో తను చాలా స్పీడ్గా మళ్ళీ లెగిసి వెంటనే స్కూల్ వైపు ప్రయాణం మొదలు పెడతాడు. అలా పడిపోయినప్పుడు అతని టార్చ్ లైట్ ఒకటి దానిపైన అతని పేరు కూడా రాసి ఉంటుంది. అది అక్కడ పడిపోతుంది. ఇంకోవైపు హీరో టీంలో ఉన్న ఒక లావైన అబ్బాయి జెస్సీ దగ్గరికి వచ్చి తను ఎప్పుడు తన కోసం చీర్ చేస్తూ ఉండేవాడని, ప్రతి కాంపిటీషన్లో నువ్వు ఓడిపోతూ ఉన్నా నాకేం పర్వాలేదు, ఎన్ని కాంపిటీషన్లు ఓడిపోతే నేను నీకు అంత చీర్ చేయొచ్చని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేవాడిని. ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను బ్రతుకుంటానో లేదో తెలియదు కాబట్టి అందరూ ఇదే డైలాగ్ని వాడతారు. రేపో మాపో చచ్చిపోతారు కాబట్టి అందరూ వాళ్ళ ప్రేమని ఇప్పుడే ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటారు. అందుకే అతను కూడా జెస్సీని ఎంత ప్రేమిస్తున్నాడన్న విషయాన్ని చెప్తే జెస్సీ అతన్ని ఒకసారి లేపమని చెప్పి వెంటనే బాధేస్తూ ఉంటుంది. అక్కడున్న చాలా బాస్కెట్బాల్ స్టాండ్స్ని చూస్తే సెకండ్ హీరోకి ఒక మంచి ఐడియా వస్తుంది. ఆ స్టాండ్స్ అన్నిటిని ఒక సర్క్యులర్ షేప్లో కనెక్ట్ చేసి ఆ సర్కిల్లో వాళ్ళు నుంచొని ఆ సర్క్యులర్ షేప్ని బయట తోసుకుంటూ వెళ్తే ఆ జాంబీస్ వాళ్ళని ఏమి చేయలేవన్న ఆశతోనే వాళ్ళు ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. చాలా జాంబీస్ వాళ్ళ చుట్టూ ముట్టేస్తాయి, కానీ వీళ్ళు సర్కిల్ లోపల ఉండడంతో సేఫ్గానే ఉంటారు. సెకండ్ టాపర్ని అనుకోకుండా ఒక జాంబీ తన చేతి మీద కరిసేయడంతో మిగిలిన వాళ్ళ ప్రాణాలన్నా కాపాడుదాం ఆ జాంబీస్ అన్నిటిని డైవర్ట్ చేయడానికి పక్కకు వెళ్తాడు. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ హెల్ప్ చేస్తూ ఆ కార్ట్ని ఇంకా కొంచెం ముందుకి లాగుతూ వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తాడు. ఇంకా ఆ జాంబీస్ అన్ని మళ్ళీ ఆ సర్క్యులర్ షేప్ని చుట్టుముట్టేస్తాయి.
నెక్స్ట్ సీన్లోనే మిలిటరీ క్యాంప్లో కొంతమంది అఫీషియల్స్ అందరూ సిటీ మొత్తాన్ని బాంబ్ వేసి తగలపెట్టేద్దామని ప్లాన్ చేస్తూ ఉంటారు. కమాండర్ కూడా ఇలా చేస్తే చాలా బాగుంటుంది అన్నట్టు ఈ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒప్పేసుకుంటాడు. అతని ఆలోచన అంతా కొంతమంది అమాయకులు ప్రాణాలు పోయినా పర్వాలేదు గాని ప్రజలను చంపే ఆ మాన్స్టర్స్ మాత్రం ప్రాణాలతో ఉండకూడదు. స్టూడెంట్స్ అందరూ చాలా కష్టపడి చివరికి ఎలాగోలాగా తోసుకుంటూ ఆ డోర్ దగ్గరికి చేరుకుంటారు. హీరోయిన్ ఆ డోర్ని ఓపెన్ చేయడానికి ఎంత ట్రై చేసినా అది ఓపెన్ అవ్వదు. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది బయట నుంచి దాన్ని ఎవరో లాక్ చేసేసారని. కరెక్ట్ టైంకి ఎందుకో తెలియదు హీరోయిన్కి వాళ్ళ నాన్న వచ్చినట్టు కనబడుతుంది బయట. వెంటనే వెళ్ళి అతన్ని హక్ చేసుకుంటుంది. అప్పటి వరకు మనం కూడా అదొక ఇమాజినేషన్ అనుకుంటే కాదు, నిజంగానే వాళ్ళ నాన్న వాళ్ళందరినీ కాపాడడానికి ఆ ప్లేస్కి వచ్చి ఉంటాడు. ఇంకొక వైపు జెస్సీ ఫ్రెండ్ అయిన ఇంకొక ఆర్కర్ జాంబీస్ నుంచి తప్పించుకుంటూ వేరే ఆడిటోరియంలోకి వచ్చేస్తాడు. అతని దగ్గరికి ఇప్పుడు విలన్ వచ్చి మర్యాదగా హీరో వాళ్ళందరూ ఎక్కడున్నారో వాళ్ళ జాడని చెప్పమని అడుగుతాడు. చెప్పకపోయేసరికి అతన్ని కూడా చాలా దారుణంగా చంపి పీకు తినేస్తూ ఉంటాడు. కిమ్ పిల్లలందరి క్షేమ సమాచారాలు కనుక్కున్న తర్వాత వాళ్ళందరికీ పరిగెత్తే ఓపిక ఉందో లేదో అడుగుతాడు. పరిగెత్తుకెళ్ళము అని అనేసరికి వాళ్ళందరినీ మౌంటైన్ మీదకి వెళ్ళిపోమని చాలా స్పీడ్గా పరిగెత్తమని చెప్తాడు. కానీ అనుకోకుండా వాళ్ళు టెన్నిస్ కోర్ట్లోకి వచ్చేయాల్సి ఉంటుంది. అక్కడ కూడా చాలా జాంబీస్ ఉంటాయి. పిల్లలకి ఏం కాకూడదన్న ఒక్క ఉద్దేశంతో కిమ్ చాలా తెలివిగా తన బ్యాగ్లో ఉన్న ఫైర్ వర్క్స్ జాంబీస్ అన్నిటిని ఆ ఫైర్ వైపు వెళ్ళేలాగా డిస్ట్రాక్ట్ చేస్తాడు. కిమ్ కూడా వాళ్ళతో పాటు బయటికి వెళ్ళిపోతాడు అన్న టైంకే మనకు తెలుస్తుంది వాళ్ళందరినీ పంపించేసి కిమ్ మాత్రమే లోపలుంటాడు. ఎందుకంటే అతన్ని కూడా ఆల్రెడీ ఒక జాంబీ కరిసేసి ఉంటుంది కాబట్టి. హీరోయిన్ వెంటనే వాళ్ళ నాన్నని బయటకు వచ్చేయమని బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ అక్కడికి చాలా జాంబీస్ వచ్చి వాళ్ళ నాన్నని కొరుక్కొని పీక్కొని తినేస్తూ ఉంటాయి. వాళ్ళ నాన్న చనిపోతున్నప్పుడు కూడా ఆమెకి ఐ లవ్ యూ అని చెప్పి నువ్వు జీవితాంతం ఆరోగ్యంగా నవ్వుతూ ఉండమ్మా, చదువు ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు అని చెప్తాడు. హీరోయిన్ బాధపడుతూనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక కన్స్ట్రక్షన్ సైట్కి వస్తుంది. అక్కడున్న జాంబీస్ అన్నిటిని తప్పించుకోవడానికి వాళ్ళు ఇంకేమీ చేయలేక కన్స్ట్రక్షన్ సైట్ బిల్డింగ్ యొక్క ఎడ్జ్కి వెళ్ళి కూర్చుంటారు. ఆ ఎడ్జ్ చూడడానికి చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. జనాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటారు. హీరోయిన్ ఇంకా వాళ్ళ నాన్నని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే హీరో ఆమెని ఓదారుస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో మిలిటరీ క్యాంప్లో ఉన్న ఆఫీషియల్స్ అందరూ వాళ్ళు సేకరించిన 2 జాంబీస్ పైన కొన్ని టెస్ట్ని కండక్ట్ చేస్తారు. దానిలో వాళ్ళకి తేలేది ఏంటంటే జాంబీస్కి సౌండ్ అంటే నచ్చదు, కానీ సౌండ్కి మాత్రం బాగా అట్రాక్ట్ అవుతాయని. అందుకే వాళ్ళు సిటీ మొత్తాన్ని ధ్వంసం చేయకూడదని సిటీలో ఉన్న మెయిన్ పాయింట్స్ 4 పార్ట్స్ని ధ్వంసం చేద్దామని నిర్ణయించుకుంటారు. ఆ 4 ఏరియాస్లో వీళ్ళ స్కూల్ కూడా ఒక ఏరియా అయ్యి ఉంటుంది. అంటే ఇప్పుడు హీరోయిన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కనుక ఆ కన్స్ట్రక్షన్ సైట్ నుంచి కదలకపోతే ఆ బాంబ్ వాళ్ళ మీద పడి వాళ్ళు కూడా తగలపడిపోతారు. మరొక వైపు నామ్రా మళ్ళీ తన హ్యాంబీ బిహేవియర్లోకి వచ్చేస్తుంది. తన పక్కనే నిద్రపోతున్న సెకండ్ హీరో మెడ వైపే చూస్తూ తన్ని కోరికి తినేయాలని దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. ఒకవైపు కంట్రోల్ చేసుకుందామని ఎంత అనుకున్నా తన ఇన్నర్ సెల్ఫ్ మాత్రం తినే అని చెప్తూ ఉంటుంది. అందుకే ఎలాగోలాగా ఆపుకొని తన చెయ్యినే తను కోరిగేసుకుంటుంది ఉంటుంది. ఇది గమనించిన సెకండ్ హీరో తనతో ఎప్పుడు కలిసే ఉంటాడని, కావలిస్తే నన్ను తినేయమని కూడా చెప్తాడు. ఆ తర్వాత తాను కన్ను అలా మారిందని ఎవరికి కనబడకుండా ఉండడానికి ఆమె కన్నుకి ఒక క్లాత్ని చుడతాడు. అప్పుడే నామ్రాకి వినిపిస్తూ ఉంటుంది హెలికాప్టర్లో చాలా మంది సోల్జర్స్ చెప్తూ ఉంటారు వాళ్ళు ఒక 4 ప్లేసెస్ పైన బాంబ్స్ వేయబోతున్నారని. దయచేసి ఎవరన్నా 4 ప్లేసుల్లో ఉంటే గనుక అక్కడి నుంచి వెళ్ళిపోమని, ఆ ప్లేస్ని వెకేట్ చేయమని అంటారు. నామ్రాకి అర్థమవుతుంది వాళ్ళున్న ప్లేస్ పైన కూడా ఒక బాంబ్ వేయబోతున్నారు. ఇదే విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి అందరినీ భయపెట్టేస్తూ ఉంటుంది. ఇప్పుడే అసలు ఈ సోల్జర్స్ యొక్క అసలైన ప్లాన్ని రివీల్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న ఎన్నో వేల డ్రోన్స్ని పంపించి ఆ డ్రోన్స్ ద్వారా కొన్ని సౌండ్ వేవ్స్ని క్రియేట్ చేసి ఆ సౌండ్స్కి జాంబీస్ అట్రాక్ట్ అయ్యేలాగా చేస్తారు. అలాగా జాంబీస్ అన్నిటిని 4 ప్లేసెస్కి తెప్పించి డైరెక్ట్గా అదే ప్లేస్లో బాంబ్ వేయాలని అనుకుంటారు. హీరో ఇంకా వాళ్ళ టీం మొత్తం అక్కడి నుంచి తప్పించేసుకుందాం అన్న కరెక్ట్ టైంకి వీళ్ళని అక్కడికి వచ్చేస్తాడు. వీళ్ళని ఇంకా హీరో పైన అంత పగతో రగిలిపోతూ ఉండడంతో అతన్ని చంపేద్దామని అనుకుంటాడు. ఇంకొక వైపు సోల్జర్స్ అనుకున్నట్టే ఆ డ్రోన్స్ అన్నిటిని ఒక చోటకి రప్పించి ఆ జాంబీస్ అన్ని వాటికి అట్రాక్ట్ అయ్యేలాగా ఒకే చోటు ఉండేలాగా చేస్తారు. పగతో రగిలిపోతున్న విలన్ హీరో చేయిని గట్టిగా కొరికి అతన్ని కూడా ఒక జాంబీ లాగా మార్చేద్దాం అనుకుంటాడు. ఎంత గట్టిగా కొరుకుతాడంటే అసలు హీరోకి ఆ నొప్పి చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చేస్తుంది. హీరో తన బలం మొత్తాన్ని వాడి విలన్ ని కిందకు తోసేస్తాడు. ఆ తర్వాతే తను కూడా కాసేపట్లో జాంబీ లాగా మారిపోబోతున్నాడని తెలిసి ఆఖరిసారిగా హీరోయిన్ దగ్గరికి వెళ్లి చిన్నప్పటి నుంచి తను హీరోయిన్ ని ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పి తన నేమ్ ట్యాగ్ ని హీరోయిన్ చేతిలో పెడతాడు. ఆ తర్వాతే హీరోయిన్ నేమ్ ట్యాగ్ తన చేతిలో ఉన్నట్టు చూపించి ఇది జీవితాంతం నా
చేతిలోనే ఉంటుంది, నన్ను ఎప్పుడూ మర్చిపోవద్దు కదా, ఐ లవ్ యూ అని చెప్పి తనకు ఒక కిస్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ తన మనసు ఒప్పకపోయేసరికి ఆఖరిసారిగా తన్ని హగ్ చేసుకొని చాలా స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గట్టిగా అరుస్తూ అక్కడున్న జాంబీస్ అన్నిటిని తన వైపు వచ్చేలాగా చేసుకుంటాడు. అలా చేస్తే ఏ జాంబీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ దారిలోకి రాదని తనకి తెలుసు, అందుకే ఇలా చేస్తాడు. హీరోయిన్ ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిపోతారు, సో దట్ బాంబ్ పడినా వాళ్ళకి ఏమీ కాకూడదు అని చెప్పి. మరొక వైపు హీరోని ఫాలో అవుతూ మళ్ళీ విలన్ పైకి ఎక్కేసి అక్కడికి వస్తాడు. అంతటితో ఆగని హీరో ఇంకా విలన్ ని రెచ్చగొడుతూ, నేను జీవితంలో చాలా మంచి పనులే చేశాను, నువ్వు నీ జీవితం మొత్తం బుల్లింగ్ చేస్తూనే పిల్లలందరినీ బాగా ఇబ్బంది పెడుతూ వచ్చావు, నీలాంటి వాళ్ళు బ్రతకూడదని అతనితో ఫైట్ చేద్దామని అనుకుంటాడు. విలన్ హీరో కన్నా చాలా పవర్ఫుల్ అవడంతో హీరో కంటి మీద తన వేలుతో నొక్కేస్తూ అతని కన్నుని పోగొట్టేస్తాడు. హీరో తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి విలన్ నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ విలన్ అంతటితో ఆగకుండా తన్ని చంపేద్దామని తన దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంకొక వైపు కమాండర్ అనుకున్నట్టే మొదటి బాంబ్ని క్రికెట్ స్టేడియం మీద వేసి అక్కడున్న జాంబీస్ అన్నిటిని తగలపడిపోయేలాగా చేస్తాడు. రెండో బాంబ్ని కూడా వేస్తాడు. ఇప్పుడు మూడో బాంబ్ వాళ్ళ స్కూల్ ఏరియాలో పడబోతుంది. అదే టైంకి అక్కడున్న మెయిన్ క్యాస్ట్ మొత్తం మన వైపు చూస్తున్నట్టు చూపిస్తారు. ఆ బాంబ్ వాళ్ళందరి మీద పడి వాళ్ళందరూ కూడా చనిపోతారు. వాళ్ళ స్కూల్ మొత్తం ఆ ఫైర్లో మొత్తం తగలపడిపోతుంది. ఆ తర్వాతే మనకి చూపిస్తారు విలన్ ఇంకా హీరో కూడా ఆ మంటల్లో చిక్కుకుపోతారు. మిగిలిన ఫ్రెండ్స్ అందరూ కరెక్ట్ టైంకి బయటికి వచ్చేయడం వల్ల వాళ్ళ బాంబ్ బ్లాస్ట్ నుంచి తప్పించుకోగలుగుతారు. వాళ్ళ పైన కేవలం దుమ్ము మాత్రమే పడుతుంది. కమాండర్ మిగిలిన ఎంప్లాయీస్ అందరితో రీసెంట్గా తను అసలు నిద్రపోలేదు కాబట్టి తను వెళ్ళి నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతూ ఉండగా పొలిటీషియన్ని కలిసి తన సిటీ మీద ఒక 4 బాంబ్స్ వేసి 4 ఇంపార్టెంట్ ప్లేసెస్ని డిస్ట్రాయ్ చేసేసానని చెప్తాడు. కోపంతో పొలిటీషియన్ ఆయన కాలర్ పట్టుకొని చాలా గట్టిగా తిడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒక్కసారిగా మనకి మిస్టర్ లీ ఒక ల్యాప్టాప్ని కమాండర్ చూస్తున్నట్టు చూపిస్తారు. దానిలో మిస్టర్ లీ ఇంకేమీ చేయలేక ఆఖరి ఛాన్స్గా తన భార్య ఇంకా తన బిడ్డని స్వయంగా తన చేతులతోనే పెట్రోల్ ఇంకా నిప్పుతో తగలపెట్టేసినట్టు చూపిస్తారు. అందుకే కమాండర్ కూడా తను ఒక సోల్జర్ అయినా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత తనకు ఉన్నా సరే అంతమంది ప్రజల ప్రాణాల్ని తీయాల్సి వస్తుంది. మిస్టర్ లీ ఒక తండ్రి ఇంకా ఒక భర్త అయినా సరే ఏ ఎమోషన్స్ లేకుండా ఎంతో బాధని కలిగి ఉన్నా సరే వాళ్ళిద్దరిని చంపేస్తాడు. ఇప్పుడు ఆయన కూడా అదే చేయాల్సి రావడంతో తను చాలా బాధపడుతూ అతను చేసిన తప్పుకి శిక్షని అనుభవించాలని అనుకుంటాడు. అందుకే ఒక వీడియోని రికార్డ్ చేస్తూ అతను చేసిన తప్పులన్నిటి గురించి చెప్తూ నాకు ఇంకే దారి కనబడలేదని చెప్పాడు. ఎందుకో వాళ్ళ భార్యకి కాల్ చేసి నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, మన పిల్లోడిని బాగా చదివించు అని చెప్పి కాల్ కట్ చేసి వెంటనే తన పర్సనల్ గన్తో తనని తనే షూట్ చేసుకుని ఆన్ ద స్పాట్ చనిపోతాడు. అంటే అతను చేసిన తప్పుకి అతనే తనకి శిక్షని వేధించుకున్నాడని అర్థం. ఇంకొక వైపు మనకి హీరో ఇంకా విలన్ గొడవ పడిన చోటులో ఇందాకడ హీరో చేతిలో ఉన్న హీరోయిన్ బ్యాడ్జ్ కనబడుతుంది. ఆ నేమ్ బ్యాడ్జ్ ని మనకి చూపిస్తారు. దాని పక్కనే ఒక తగలపడిపోయిన బూడిద చేయి కనబడుతుంది. అంతేకాకుండా ఒక డెడ్ బాడీని, అది కూడా తగలపడిపోయిన డెడ్ బాడీని చూపించి ఈ పార్ట్ని ఎండ్ చేస్తారు. అంటే హీరో నిజంగానే చనిపోయాడో లేదో మనకి నెక్స్ట్ పార్ట్లోనే తెలుస్తుంది. లాస్ట్ ఎపిసోడ్ని కూడా ఇదే పార్ట్లో కంటిన్యూ చేద్దామని అనుకున్నాను కాబట్టి వీడియో లెంత్ బాగా ఎక్కువైపోతూ ఉండడం, ఇంకా లాస్ట్ ఎపిసోడ్లో చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉండడంతో లాస్ట్ ఎపిసోడ్ని కొంచెం డీటెయిల్గా చేద్దామని ఇంకొక పార్ట్ని చేయాలని అనుకున్నాను. సో లాస్ట్ పార్ట్ని కూడా మిస్ అవ్వకుండా చూడాలన్నా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత సపోర్ట్ అందించడానికి అయితే ట్రై చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.